హలో వెల్కమ్ టు పాలసీ ఎక్స్పర్ట్ ఆన్లైన్. ఇన్సూరెన్స్ లేదా బీమా. ఇన్సూరెన్స్ అంటే ఏంటి? ఇన్సూరెన్స్ అంటే ఆర్థిక నష్టాలను పంచుకోవడం. అది ఎలానో ఒక చిన్న ఎగ్జాంపుల్తో మనం తెలుసుకుందాం. ఇక్కడ ఒక గ్రామం ఉంది. అందులో ఒక 200 ఇళ్ళు ఉన్నాయి. వీళ్ళకు ప్రతి సంవత్సరం వర్షాల వలన లేదంటే వరదల వలనో వాళ్ళకు కొంత ఆస్తి నష్టం జరుగుతుంది. అలా ఒక 10 మందికి ప్రతి సంవత్సరం రూ. 1,00,000 చొప్పున మొత్తం ఆ ఊరికి ఒక 10,00,000 రూపాయలు ఖర్చవుతుంది. మరి ఆ ఊరు వాళ్ళందరూ కలిసి మరి ఇలా ప్రతి సంవత్సరం మనకు 10,00,000 వరకు అందరికి కలిపి ఖర్చవుతుంది గదా! దీనికి తలా ఒక 5,000 గనుక మనం జమ చేసుకొని ఒక 10,00,000 కూడబెట్టుకుంటే నెక్స్ట్ ఇయర్ ఎవరికైతే ప్రమాదం వస్తుందో ఆ ప్రమాదానికి ఇందులో నుంచి ఖర్చు పెడదామని చెప్పి వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఇలా ఇదే కాన్సెప్ట్‌లో మనకు ఇన్సూరెన్స్ అనేది పనిచేస్తుంది. అది ఎలానో ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనకు కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి. వీళ్ళేం చేస్తారంటే ఎవరైతే మనం జనరల్ పబ్లిక్ ఉంటారో నాకు ఈ ఫ్యూచర్‌లో ఎప్పుడైనా అనుకోకుండా ఈ నష్టం వస్తే నాకు మీరు నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పేసి మనం అప్లై చేసుకోవాలి. ఉదాహరణకు మనకు ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ అంటే హెల్త్ ఖర్చు కోసం కావచ్చు, లేదంటే మన లైఫ్ కోసం కావచ్చు, లేదంటే మన వెహికల్ వల్ల యాక్సిడెంట్ అయినప్పుడు జరిగే నష్టం, ఇతరులకు జరిగేటువంటి ప్రాణ నష్టం కావచ్చు, ఆస్తి నష్టం కావచ్చు. ఇటువంటి నష్టం ఎప్పుడైనా అనుకోకుండా నాకు జరిగితే నా వల్ల నాకు కొంత ఆర్థిక భరోసా కావాలని చెప్పేసి మనం వాళ్ళకి అప్లై చేసుకుంటాం. వాళ్ళు మన అప్లికేషన్‌ని చెక్ చేసుకొని ఓకే అని వాళ్ళకి అనిపిస్తే వాళ్ళు మనకు చెప్తారు, మీరు ఇంత ప్రీమియం కట్టండి, మీకు మేము ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పేసి. అప్పుడు మనం డబ్బులు చెల్లిస్తే మనకు ఒక పాలిసీ ఇస్తారు. సో, దాన్నే పాలిసీ అంటారు. మనం డబ్బులు కట్టి వాళ్ళకి ఓకే అనిపించినప్పుడు మనం డబ్బులు చెల్లించమంటారు కదా! అప్పుడు డబ్బులు చెల్లించగానే దాన్ని పాలిసీ అంటారు. సో, ఇక్కడ పాలిసీ లేదా దీన్ని ఒక కాంట్రాక్ట్ అంటారు. ఒక లీగల్ ఒప్పందం కూడా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే మనకు నష్టం జరిగిందని మనం ఆ కంపెనీకి చెప్పగానే కంపెనీ వాళ్ళు ఆ నష్టాన్ని చెక్ చేసుకొని ఓకే, ఇది కరెక్ట్‌గే ఉంది. యాస్ పర్ మన టర్మ్స్ అండ్ కండిషన్‌లో వస్తుంది అన్నప్పుడు తిరిగి మనకు నష్టపరిహారాన్ని చెల్లిస్తారు. మరి ఇదంతా సిస్టాన్ని మనకు మానిటర్ చేయడానికి ఐఆర్‌డీఏఐ, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక సంస్థ ఉంది. ఇది ఒక గవర్నమెంట్ కంపెనీ. సో, వీళ్ళు పాలిసీ హోల్డర్ ప్రొటెక్షన్ కోసం లేదా కంపెనీస్‌కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ని పాస్ చేస్తూ ఉంటారు. అంటే బ్యాంకింగ్ సెక్టార్‌లో ఆర్‌బీఐ ఏ విధంగా ఉంటుందో ఇన్సూరెన్స్ సెక్టార్‌లో ఈ ఐఆర్‌డీఏఐ అని చెప్పేసి ఆ విధంగా పనిచేస్తుంది. సో, ఇక్కడ మీరెప్పుడైనా పాలిసీ బాండ్స్ కావచ్చు, లేదంటే పాలిసీ పేపర్ కావచ్చు చూసినప్పుడు ఇన్‌ష్యూరర్ అని చెప్పి కనపడుతుంది, లేదంటే ఉంటుంది. దాన్ని మీనింగ్ ఏంటంటే ఇన్‌ష్యూరర్ అంటే కంపెనీ అని అర్థం. ఇన్సూరెన్స్ పాలిసీ ఇచ్చేటువంటి కంపెనీ. అదే ఇన్‌ష్యూర్డ్ లేదా పాలిసీ హోల్డర్ అని చెప్పేసి అని ఉంటుంది. అంటే ఎవరైతే పాలిసీ తీసుకుంటారో వాళ్ళని ఇన్‌ష్యూర్డ్ లేదా పాలిసీ హోల్డర్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ ఏదైతే మనకు నష్టం వచ్చినప్పుడు కంపెనీ మనకు డబ్బులు చెల్లిస్తుందో దాన్ని క్లెయిమ్ అంటారు. మనం చెల్లించే వాటిని ప్రీమియం అంటారు. సో, ఇక్కడ మనకి ఇండియాలో 2 రకాల ఇన్సూరర్స్ ఉన్నారు. అంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇచ్చేటువంటి సంస్థలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటొచ్చేసి లైఫ్ ఇన్సూరెన్స్, ఇంకోటొచ్చేసి నాన్ లైఫ్. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే మనకు 26 కంపెనీస్ ఉన్నాయి. ఎల్ఐసి, మ్యాక్స్, ఎస్‌బీఐ అని చెప్పేసి వీటి దగ్గర నుంచి మనకు టర్మ్ ఇన్సూరెన్స్, ఎండోమెంట్, మనీ బ్యాక్, ఇలిప్స్ ఇటువంటి పాలిసీస్ మనం తీసుకోవచ్చు. లైఫ్ అంటే ఒక పర్సన్ చనిపోయినప్పుడు వచ్చేటువంటి నష్టం అంటే ఆర్థికమైనటువంటి నష్టాన్ని ఆ కుటుంబానికి అతను ఉన్నప్పుడు ఎంతైతే డబ్బులు సంపాదిస్తాడో, లేనప్పుడు కూడా అతను సంపాదించేటువంటి కెపాసిటీని బట్టి అనాలిసిస్ చేసుకొని మనం పాలసీ గనుక తీసుకుంటే ఈ కంపెనీస్ వాళ్ళ కుటుంబానికి ఆర్థిక భరోసాగా నిలుస్తాయి. తర్వాత నాన్ లైఫ్ కంపెనీస్ అని ఉంటాయి. అంటే ఇవి జనరల్ ఇన్సూరెన్స్ అంటారు. సో, ఇవేంటంటే ఏదైనా వస్తువుకి కావచ్చు, లేదంటే మన వెహికల్‌కి కావచ్చు, లేదంటే మన హెల్త్ కోసం కావచ్చు అయ్యేటువంటి నష్టాన్ని ఈ కంపెనీస్ మనకు ఇన్సూరెన్స్ చేస్తాయి. అలాగే కొన్ని స్పెషలైజ్డ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. అగ్రికల్చర్‌కి సంబంధించి క్రాప్ లోన్స్, క్రాప్ స ప్రొటెక్షన్ కోసం, తర్వాత ఎక్స్‌పోర్ట్ గ్యారంటీ కోసం కూడా కొన్ని ఈ 2 కంపెనీస్ ఉన్నాయి. ఇలా మనకి ఇండియాలో ఇవే కాకుండా స్పెషల్‌గా ఒక 5 రకాల ఇన్సూరెన్స్ కంపెనీస్ కేవలం హెల్త్ ఇన్సూరెన్స్ కోసమే పనిచేస్తూ ఉన్నాయి. సో, ఇక్కడ వీళ్ళ దగ్గర నుంచి మనం హెల్త్ ఇన్సూరెన్స్ లేదంటే పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్‌లు మనం తీసుకోవచ్చు. అలాగే మనకు జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, జీఐసీ అని చెప్పేసి అంటారు. ఇదేంటంటే ఒక రీఇన్సూరెన్స్ కంపెనీ. సింపుల్‌గా మనకు అర్థమయ్యే విధంగా చెప్పుకోవాలంటే ఈ ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఇన్సూరెన్స్ తీసుకుంటాయి ఈ కంపెనీ ద్వారా. మనకి ఏ విధంగా అయితే నష్టం వస్తే ఎలా అని చెప్పేసి మనం ఇన్సూరెన్స్ తీసుకుంటున్నామో, ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా వాళ్ళకి ఎక్కువ క్లెయిమ్స్ వచ్చినప్పుడు లేదంటే ప్రతి క్లెయిమ్‌కి కూడా కొంత డబ్బును ఇటు చెల్లించుకొని వాళ్ళు కూడా కొంత ప్రొటెక్షన్ పొందుతారు. సో, ఈ విధంగా మనకుండేటువంటి అవసరం, మనకుండేటువంటి సూటబిలిటీని బట్టి లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ అనేది మనం తీసుకోవాలి. సో, మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో ఏ పాలిసీని ఎలా చెక్ చేసుకోవాలి, మనకు ఎలా సూటబిలిటీ
అవుతుంది, దాని ఎలిజిబిలిటీ ఏంటి, దాంట్లో బెనిఫిట్స్ ఏంటి, ఎలా ఉంటాయనేది చెప్పి అన్నింటి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వచ్చే వీడియోలో ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్. థ్యాంక్ యూ. గుడ్ బై.